అనర్హత వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న కడియం శ్రీహరిని విచారించనున్నారు. అలాగే ఈ నెల 28న దానం నాగేందర్ ను విచారించబోతున్నారు. మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ జరగనుంది. ఆ తర్వాత బీజేపీ పిటిషన్ పై స్పీకర్ విచారించనున్నారు. అనర్హత వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న కడియం శ్రీహరిని విచారించబోతున్నారు. ఈ నెల 28న దానం నాగేందర్ ను ప్రశ్నించబోతున్నారు. మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ జరగనుంది. ఆ తర్వాత బీజేపీ పిటిషన్ పై స్పీకర్ విచారించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఇప్పుడు వీరిద్దరి విచారణ జరగబోతుంది కాబట్టి విచారణ సందర్భంగా ఎలాంటి అంశాల మీద ఫోకస్ చేసే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే కడియం సీఆర్ పైన ఫిర్యాదు చేసినటువంటి కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా ఇటు దానం నాగేందర్ మీద ఫిర్యాదు చేసినటువంటి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి లాయర్లు ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వీరు పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశంలో ఏ ఆధారాలు ఉన్నాయో వారిని ముందు పెట్టి వారిని విచారిస్తారు. ఇందుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ ట్రిబ్యునల్ లో జరుగుతుంది. ఇందులో ఇటు కడియం సీఎస్ సంబంధించి ఇటు కేపీ వివేకానంద గౌడ్ సంబంధించినటువంటి అడ్వకేట్లు ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇటు దానం నాగేందర్ నేరుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇప్పుడు ఒకవైపు కడియం సీఆర్ తన కూతురు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కడియం కావ్యకు ప్రపోజల్ సంతకం చేశారు. ఇది పార్టీ ఫిరాయింపు కిందకి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారో అవన్నీ కూడా ఆధారాలు సేకరించిన ఆధారాలన్నీ కూడా ఆల్ఫాబెట్ రూపంలో, వీడియో రూపంలో ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్ కు అందజేశారు. మరోవైపు హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ నెల 27వ తేదీన స్పీకర్ ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతుంది. ఇందులో దానం నాగేందర్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీ విజయించుకొని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సమర్పించారు. వారందరూ కూడా ఇప్పుడు రెండు వైపుల నుంచి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. రెండు వైపుల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాతనే వారికి సంబంధించిన ట్రిబ్యునల్ తీర్పుని స్పీకర్ వెలువరిస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పాడి కౌశిక్ రెడ్డిని, అదేవిధంగా ఇటు మరోవైపు కేపీ వివేకానంద గౌడ్ ని ఇద్దరిని కూడా విచారించారు. కాబట్టి ఇప్పుడు వీరిద్దరిని విచారించిన తోటి కూడా ఇప్పుడు విచారణ ముగుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.